ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా నీలో భయభక్తులు కలిగి నాయనా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని ఆశ్రయిస్తూ చక్కటి కీర్తనలు పాడుట ద్వారా మిమ్మల్ని గణపరిచినట్లు కృప చేయండి. నీ పరిశుద్ధ లేఖనాన్ని ఇట్టి రీతిగా ప్రతిదినము కూడా మేము కలిసి చదువుకుంటానికని, నీ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా కలిసి నాయన మేము పంచుకున్నట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఏకీభవించే కుటుంబాలకు, బిడ్డలకు ఎటువంటి బలహీనతలు, అనారోగ్యాలు నాయనా మరి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు రెక్కల చోటన భద్రపరచమని, నీ సన్నిధి మాతో ఉంచమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. యేసు వార్త మోయబడును, యేసు వార్త మోయబడును, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అడ్వెంట్ కాలపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా?
క్షేమంగా ఉన్నారా? మంచిదండి. దేవునికి వందనాలు. మీ అందరూ కూడా మా క్షేమాన్ని కూడా మీరు అడిగి తెలుసుకుంటున్నందుకు మీకు కూడా మా కుటుంబ పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ప్రియులారా, అడ్వెంట్ కాలము అని మనం ప్రతి ఉదయం ఆరాధనలో ముచ్చటించుకుంటానికి కలిగిన కారణం 4 ఆదివారాలు ప్రభు రాక కొరకైనటువంటి సిద్ధపాటు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగనే అడ్వెంట్ కాలములో మొదటి ఆదివారపు ఆరాధన కూడా జరిగింది. మన ముందు ఇంకా 3 వారాలు ఉన్నాయి. తదనంతరం సార్వత్రిక సంఘము, అందరము కలిసి క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ఒక పండగగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు యొక్క జననము అనే ఆ పండగను క్రిస్మస్ అని మనం పిలుచుకుంటాం. ఈ క్రిస్మస్ పండుగకు ముందుగా మనం ప్రతి ఉదయకాలపు ఆరాధనలో అడ్వెంటిలో మనకు సంభవించిన సంఘటనలు లేఖనానుసారముగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అవునండి, క్రిస్మస్ అనే మాట అది చాలా క్యాజువల్గా మనం మాట్లాడతాం. క్రిస్మస్ అనే మాటలో 2 పదాలు దాగి ఉన్నాయి. క్రైస్ట్ ప్లస్ మాస్, క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించుట అనే మాట. ఆ 2 మాటలలో ఒక మాట గ్రీకు పదం, రెండవది లాటిన్ పదం. ఈ 2 పదాలు కలయిక క్రిస్మస్ అయితే, క్రిస్మస్లో సంఘము లేక కుటుంబము ఏం చేయాలి అంటే, రక్షకుడైన పసిబాలుడిని మనం ఆరాధించవలసినటువంటి అవసరత. ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధన చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ప్రత్యేకమైనది ప్రియులారా. కాబట్టి ఒక ఇంటిలో ఒక చిన్న బిడ్డ కావచ్చు, యవనులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, జన్మదినము అని మనం బర్త్డే సెలబ్రేషన్ చాలా ఘనంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తి యొక్క జననాన్ని మనము బంధుమిత్రులతో, స్నేహితులతో, రక్త సంబంధులతో అంత ఘనంగా జరుపుకుంటూ ఎంతో వెచ్చిస్తూ మనం సంతోషపడతాం. అయితే నిన్ను నన్ను కలుగు చేసిన ఆ దేవుడు నిన్ను నన్ను రక్షించటానికి పరలోకాన్ని విడిచి భువికి ఎత్తించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుందాం ఆలోచన చేద్దామా ప్రియులారా? మానవ జీవితంలో క్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి అత్యంత విలువైనటువంటి కార్యం రక్షణ కార్యము ప్రియులారా. ఈ క్రిస్మస్ ఈ భూలోకానికి పరలోకము నుండి ఏం తీసుకువచ్చింది అని ఆలోచన చేస్తే రక్షణ తీసుకుని వచ్చింది ప్రియులారా. ఎందుకు అని ఆలోచన చేస్తే ఆది తల్లిదండ్రులు అయినటువంటి ఆదాము హవ్వలు తండ్రి ఇచ్చినటువంటి ఆ రక్షణ ఏదెను వనములో కోల్పోయి వారి పాపములో పడిపోయి ఉంటుండగా యోహాను పత్రికలో తెలియచేయబడిన విధముగా
పాపము పరిపక్వమే మరణము కని ఉన్నది ప్రియులారా. ఈ విధంగా మానవ జీవితం ఏ విధంగా ఉందంటే, మరణము చేత సతమతమవుతూ ఉంటుండగా, రక్షణ కోల్పోయి ఉంటుండగా, చీకటి బ్రతుకులు జీవిస్తూ ఉంటుండగా, అంధకారములో కూరుకొనిపోయి ఉంటుండగా, వెలుగు అయ్యున్న యేసయ్య నీకు నాకు కూడా రక్షణ తెచ్చిన దినము క్రిస్మస్ పండుగ అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ క్రిస్మస్ పండుగ కొరకు మనం మన ఇంటిని ఒంటిని మనం శుభ్రపరుచుకొని సిద్ధపడటమే క్రిస్మస్ పండుగ. గత క్రిస్మస్ పండుగ అనుభవాలు ఒకసారి నెమరు వేసుకుంటే, క్రిస్మస్ అనే పండుగకు 3 మాటలు చలోక్తిగా చెప్పేవారు. అది ఇంటి పండుగ, రెండవది ఒంటి పండుగ, మూడవది పంటి పండుగ. నిజమండి, 3 మాటలు కూడా అవి చలోక్తిగా వారు చెప్పిన ఈ మూడింటి కొరకు కూడా ప్రతి గృహము, ప్రతి వ్యక్తి, అందరము కూడా ఈ విధంగా 3 రీతుల్లో సిద్ధపడుతూ ఉంటాం. అది ఎంతవరకు అంటే, మన వరకు మనం సంతోషించటానికి, తినటానికి, ఆనందించటానికి, కట్టడానికి మాత్రమే తప్ప ఆత్మీయ సంబంధమైన రక్షణకు ఎందుకు కూడా పనికి వచ్చేది కాదు. మరి ఏం సిద్ధపరుచుకుందాం? ప్రభు యొక్క వాక్యం అంటుంది, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయ్యుండండి అంటాడు పేతురు రాసిన పత్రికలో. భూలోకమంతా కూడా అపవిత్రం చేయబడితే పవిత్రుడైన ప్రభు పరలోకము నుండి మన కొరకు ఆయన దిగవచ్చాడు. ఆయన తన మందిరములో ఉండటానికి దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు కొరింథీ పత్రిక చదివినప్పుడు మీరు దేవుని మందిరము అని చెబుతున్నాడు. మీరు దేవుని మందిరమై ఉన్నారని మీరు ఎరుగరా? ఆయన మనలో, మన హృదయం అనే మందిరములో నివసించటానికి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినప్పుడు, రక్షకుడైన క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు తెచ్చినటువంటి రక్షణ మనం పొందుకోవాలంటే ఆ ప్రభువుని మన హృదయమని ఈ యొక్క పరిశుద్ధ మందిరములో మనం చేర్చుకునే వారముగా ఉండాలి కదా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ప్రవచనం చెబుతారా? మనం చదివిన వాక్యం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. అవునండి, ఆ కుమారుడే క్రీస్తు. ఆ కుమారుని ద్వారానే లోకానికి రక్షణ. ఆ కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారే నాకు రక్షణ, మీకు రక్షణ. ఆయన పేరు యేసు అని పెట్టబడింది. యేసు అనే మాటకు రక్షకుడు. ఆయనే యేసు క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్న ప్రియ దేవుని కుటుంబీకులారా, ఎంతో భక్తితో, ఆసక్తితో ఆరాధనలో పాల్గొంటూ ఉన్నా. 24వ తారీఖు, 25వ తారీఖు, 31వ తారీఖు వరకు మాత్రమే క్రిస్మస్ కాదు, కానీ మన జీవితం ఉన్నంత కాలము కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినం. క్రీస్తుని రక్షకునిగా మనం చేర్చుకుందాం, ఆరాధిద్దాం. ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పొందుకుందాం. మన చీకటి బ్రతుకు యేసు అనే వెలుగుతో మనం నింపుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టాను చెబుతారా? మనకు కుమారుడు అనుగ్రహించబడాను. ఆ కుమారుడైన క్రీస్తే లోకరక్షకుడు, నీకు రక్షకుడు, నాకు రక్షకుడు, మనందరికీ రక్షకుడు. అట్టి ప్రభువుని మనం కలిగి ఉండటమే క్రిస్మస్ పండుగ యొక్క ఆంతర్యం. అట్టి గొప్ప రక్షణ, సమాధానం పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు.
అడ్వెంట్ కాలము ప్రతి దినము సిరీస్గా నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి కృపొచ్చాను. ప్రతి దినం ప్రతి కుటుంబం ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడటానికి కృపొచ్చాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.